హలో మై బ్యూటిఫుల్ నెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా తింటే చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. పొండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి గ్రీన్ పచ్చిమిరపకాయలు అయితే వేసాను. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అయితే ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి. అలానే కొంచెం పసుపు, కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల అయితే మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఉప్పు అయితే వేయకూడదు. ముక్కని పట్టేసుకుని ముక్క అయితే పేస్ట్లా ఉడకదు కాబట్టి వేయలేదండి నేను ఉప్పు అయితే. ఇప్పుడు గ్రేవీలా అయిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ అయితే. మీకు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందులోకి కోనసీమ మామిడికాయ కాబట్టి ఇంకా బాగుంటుందండి. మీరు కూడా కోనసీమ నుంచి అయితే ఈ వీడియో చూస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.